సమ్మర్ సీజన్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడతాయా? దీనికి థియేటర్ ఓనర్స్, ప్రొడ్యూసర్స్ గిల్ట్ మధ్య ముదురుతున్న వివాదం చూస్తుంటే అవుననే సమాధానం వినబడుతోంది. ఇందుకు కారణం సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్లకు చేసే చెల్లింపు విధానమే కారణం. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంటల్ విధానం అమల్లో ఉంది. అంటే డిస్ట్రిబ్యూటర్ థియేటర్ను రెంట్కు తీసుకుంటారు. కలెక్షన్స్ ఎన్ని వచ్చినా ఒప్పందం ప్రకారం ఓనర్స్ కు రెంట్ మాత్రమే చెల్లిస్తారు. లాభాలన్నీ నిర్మాతలకే దక్కుతాయి. ఒకవేళ కలెక్షన్స్ తగ్గిపోతే మాత్రం రెంట్ కాకుండా వచ్చిన దాంట్లో వాటా ఇస్తారని థియేటర్స్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెంట్ కానీ పర్సెంటేజ్ కానీ ఏది ఎక్కువ వస్తే మాకు అది ఈ రెంట్ కానీ పర్సెంటేజ్ కానీ ఏది ఎక్కువ వస్తే విషయంలో మీకు బాగా ముఖ్యంగా అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక 40 లక్షలు నెట్ కనుక వచ్చిందనుకోండి, నా థియేటర్ 1,20,000 అద్దె మాత్రం ఇచ్చి 38,20,000 వాళ్ళు తీసుకెళ్తారు. అదే సినిమా అట్లాంటి సినిమానే ఒకవేళ ప్రజలు ఆదరించక ఒట్టి 1,25,000 వచ్చిందనుకోండి, అప్పుడు 1,25,000 అద్దె ఇయ్యరు నాకు. అప్పుడు 62,500 వాళ్ళు తీసుకుపోతారు, 62,500 నాకు ఇస్తున్నాం. నష్టం వచ్చినప్పుడు పూర్తిగా థియేటర్ యజమాని మీద పడుతుంది, లాభం వచ్చినప్పుడు పూర్తిగా నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ పోతుంది. రెంట్ కాకుండా మల్టీప్లెక్స్ల తరహాలో పర్సెంటేజ్ విధానం అమలు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామనేది ఓనర్స్ ఎగ్జిబిటర్స్ డిమాండ్. దీని ప్రకారం తొలి వారం 60%, రెండో వారం 50%, మూడో వారం 40% పర్సెంటేజ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని 23 థియేటర్లలో ఈ విధానం అమల్లో ఉంది. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా ఇదే విధానంలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దయచేసి మాకు రెంటల్ సిస్టమ్ తీసేసి ప్రేక్షకులు ఇచ్చిన డబ్బులనే పంచుకోండి. ఈ ప్రేక్షకులు ఇచ్చినప్పుడు డబ్బు పంచుకునే విధానం మన భారతదేశం ఇతర రాష్ట్రాల్లో ఉంది, విదేశాల్లో కూడా ఉంది. విదేశాల్లో అయితే ఇంకా మంచి విధానం ఉంది. విదేశాలలో ఒక హీరో గారు 40 కోట్లు 50 కోట్లు తీసుకుంటే మొదటి రోజు ఆ పేమెంట్ ఇవ్వరు. వాళ్ళకి 5%, 10% లేదా మ్యాక్సిమం 20% ఇచ్చి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో మాకు టికెట్ ఎట్లా అమ్ముడుపోతుందో అదే పద్ధతిలో ఆయనకు హీరో గారికి, పెద్ద డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అమౌంట్స్ వెళ్ళిపోతుంటాయి. ఆ పద్ధతి కనుక పెట్టుకుంటే ఈరోజు థియేటర్లు ఇట్లా మూసుకోవడం కానీ ఇబ్బంది పడడం కానీ ఉండదు. దయచేసి పర్సెంటేజ్ విధానం కావాలని మీ ద్వారా నిర్మాతలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నిర్మాతల గిల్ట్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతోంది. పర్సెంటేజ్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్తోంది. రెంట్ విధానంలో ప్రదర్శించే వారికే సినిమాలు ఇస్తామని కరాఖండిగా చెబుతున్నారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 30 లోపు ఫైనల్ చేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ కూడా రాసింది. అంతేకాకుండా పర్సెంటేజ్ కు ఒప్పుకోకపోతే థియేటర్ల మూసివేత, అదనపు షోల ప్రదర్శన రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. జూలై 1 నుంచి మేము బెనిఫిట్ షోస్ వేయట్లేము, మిడ్ నైట్ షోస్ వేస్తలేము. అది కూడా తీర్మానం చేస్తాం. ఎందుకంటే ఎన్ని చెప్పుకుంటూ పోతుంది వేయము, ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం వేస్తాం. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్లను నిర్మాతల గిల్ట్ ఒప్పుకోకపోతే మధ్యతరగతి సినీ ప్రేక్షకులకు ఈ సమ్మర్లో సినిమాలు చూసే అవకాశం దూరమయ్యేట్టే కనిపిస్తోంది.